ఎవ్రీబడి మనం ప్రజెంట్ వచ్చేసి మనము రాయచూరు డిస్టిక్ రాయచూరు తాలూకులోన కట్నూరు విలేజ్లో ఉన్నామన్నమాట. ప్రజెంట్ మన ఆయిల్స్ విధానంలో ఈ తోటక వాడుకుంటూ రావడం జరిగిందనమాట. ఈ తోటి రైతులు ఇక్కడే ఉండడం జరిగిందనమాట. ఎలా ఉంది ఏమనేది రైతు మాటల్లో నిందామన్నమాట. ఏమనిపిస్తుంది అన్న మీకు? అన్న ఈ మందు కొట్టింది 2 సార్లు కొట్టినామన్న. ఫస్ట్ మరొకసారి కొట్టినాము, మూడోసారి కొట్టినాము. ఇదనైతే బాగుంది, సైడ్ బ్రాంచెస్ బాగా వచ్చింది సన్నప్పటి నుంచి, మందు కొట్టినప్పటి నుంచి అన్న. ఈ మగ్గ బాగుంది, పూత బాగుంది అన్న. చెట్టు బాగానే పెరిగింది. మాది కటుకునూరు గ్రామం ఇది. అంటే కాప్ సెట్టింగ్ బాగానే అవుతుందని ఈ మందుకి. ఎక్కడైతే ఫ్లవరింగ్ అయితే రాలినట్లు నాకైతే కనిపించడం లేదన్న. మరి మీ అబ్జర్వేషన్లో మీరు వాటర్ కట్టేటప్పుడు ఇతర రకాలుగా చూస్తూ ఉంటారు కదా? ఏదో మామూలు అది వాటర్ ఒక వర్షాల కాలంగా వస్తుందేమని వెనక ముందర చూసి కడుతుంటాంలే. అది మీకైతే ఎక్కడ చూసుకున్నా మనకి ఎక్కువ రాలినట్లయితే కనిపించడం లేదన్నమాట. రాలేదన్న కనిపించదు, అసలు రాలేదేం లేదు అసలు ఈ మందు కంటే. వేరే రకం కంటే ఎట్లేం తెలియదన్న మనకంటే బాగుంది అన్న తోట. మీరు ఇంత పోయినసారి మిరపకు వాడి చూసినారు, ఇప్పుడు మిరపకును బాగా పనిచేసింది అన్న. పోయినసారి కొట్టినాం మిరపకున, ఇవి కొట్టిన తర్వాత 10 క్వింటాలు వచ్చిన, లేకుండా మాకు అక్కడ 2-3 క్వింటాలు రాదండి. 2-3 క్వింటాలు రాంది. ఇది మన ఆయిల్స్ విధానంలో కొట్టిన తర్వాత 10 క్వింటాలు వచ్చింది లాస్ట్లో. అదే అనమాట. ఏ క్రాప్ కైనా నంబర్ 1గా బాగా పనిచేస్తుందని ఈ మందు. అదేనమాట. గ్రోతింగ్ కానీ సైడ్ బ్రాంచెస్ కానీ, మొగ్గ కానీ, క్రాప్ సెట్టింగ్ కానీ బాగా అవుతుంది. ఇప్పుడు ఇదే సీడు నువ్వు వేరే వాళ్ళు నాటినారంట కన్నా మీ ఊరు పక్కన, ఇదే మీ ఊర్లోనే? ఇంత దెబ్బగా అయితే లేదన్న, పంట కూడా ఇంత దెబ్బ పెరగలేదు. చేను కూడా ఏమన్నా ఈ ఎర్రతెగలు కూడా ఉండవంట వాళ్ళంట. మన అంటే ఎర్రతెగలు అనేది లేదు, అసలుకి లేవు ఎర్రతెగలు అన్నమాట. మనం వాళ్ళ దాంట్లో ఎర్రతెగలు వచ్చి చేను తేపలు ఉందంట, అసలు చూడుబిద్ది కాదు అంటున్నారు. గ్యాప్లు ఉందంట, అసలు చెట్టు కూడా పెరగలేదు, సైడ్ బ్రాంచెస్ కూడా ఇడిచలేదంట వాళ్ళు. ఉండేది కానీ కొద్ది పంట మామూలు ఉండదంట, మామూలు కూడా చూడలేదు. పక్కన వాళ్ళ చేనులో పనిచేసి వచ్చిన వాళ్ళు మాకు చెప్తున్నారు అన్న. మీ ఇంట్లో వాళ్ళు కూడా పోయి పని చేసి అట్లా తిరిగిన వాళ్ళు చెప్తున్నారు. ఊర్లో కూడా పక్కన రైతుల తోటి వాళ్ళు ఏమంటున్నారు? ఇదే బాగుంది, విత్తనం వచ్చేసి వేరే అంటే ఇంత దెబ్బ లేవు, సైడ్ బ్రాంచెస్ కూడా ఇంత దెబ్బ ఇడిచలేదు, చెట్టు కూడా ఇంత దెబ్బ పెరగలేదు, పంగ కూడా బాగానే ఇడిచింది, పూత కూడా బాగానే ఉంది, మగ్గు కూడా బాగానే ఇడుచుకునింది అంటారు. కాపు సెట్టింగ్ కూడా బాగానే అవుతుంది అంటారు. ఇది కొట్టినాక 10-15 రోజుల వరకు అసలు కొట్టము మామూలుగా. 10-15 రోజులు అయిన తర్వాత 10 రోజులు దాటినాకే కొడుతున్నాము మామూలుగా. చాలా తక్కువ రోజుల్లోనే ఇలా ఉంది అనమాట. కాప్ సెట్టింగ్ కానీ, కాయ అవటానికి కానీ, కాయ సైజు వస్తుంది, అన్ని రకాలుగా పని చేస్తున్నాను. అన్ని రకాలుగా ఉంది. ఏ మొక్కను గమనించుకున్నా వాళ్ళ రకాల మగ్గు వస్తుంది, లైన్ సెట్ అవుతుంది. మరి చెట్టు బుడుము దగ్గర వస్తుంది అనమాట మగ్గు గుణ. ఇలా చూసుకున్నా కూడా ఏ చెట్టును చూసుకున్నా ఇలా వెల్దీగా క్వాలిటీగా కనిపిస్తూ ఉందన్నమాట. ఏ చెట్టును చూసుకున్నా కాయలు కానీ ఇలా వెరపడుతూ ఇలా ఉన్నంతలో క్వాలిటీగా ఉందన్నమాట. ఏదైనా ఎక్కడ స్ప్రే చేసుకున్నా ఆ విలేజ్లో కానీ ఇతర రకాలుగా చూసుకున్నా ఆ విలేజ్లో మార్పు అనేది చూపించాలనేది మన ఆయిల్స్ ప్రత్యేకం అన్నమాట. ఆయిల్స్తో కాంబినేషన్లోన ఇలా ఉందన్నమాట. ఏ మొక్కను చూసుకున్నా వెళ్తూ ఇలా కాప్ సెట్టింగ్ అయితే ఇలా ఉందన్నమాట. కాప్ సెట్టింగ్ కానీ ఇలా ఇతర రకాలుగా చూసుకున్నా కాప్ సెట్టింగ్ కానీ, కాయ సైజు కానీ ఇతర రకాలుగా చూసుకున్నా కూడా మన కింద నుంచి పైన వరకు చూసుకున్నా ఎక్కువ ఫ్లవరింగ్ రాలేదు. ఇతర రకాలుగా చూసుకున్నా కూడా ఇటు చూసుకున్న చెట్టుకి ఒక 15-20 కాయలు సెట్ అవుతూ ఉందన్నమాట. ఇది 2 నెలల లోపలే ఉంది తోట కూడా చూసుకున్నా. ఈ 2 నెలలు పూర్తి కాలేదన్నమాట, నెలన్నర అటు అవుతుంది అనమాట. ఇలా ఉంది తోట హెల్దీగా దృఢంగా. మన ఆయిల్స్ విధానంలో వాడుకుంటే ఇలా కెమికల్ వాడేవాళ్ళు ఇలా రఫ్ అయిపోతాయి, మనం ఇలా స్మూత్నెస్సే ఉంటుంది అనమాట. ఎప్పుడు చూసుకున్నా పచ్చదనం అనేది ఇలా హెల్దీగా ఉంటుంది అనమాట. ఇలా ఉండడం జరుగుతుంది అనమాట. ఏ చెట్టును గమనించుకున్నా మన కాప్ సెట్టింగ్ కానీ ఇతర రకాలుగా చూసుకున్నా కాయ సైజు కానీ ఇతర రకాలుగా అభివృద్ధి జరిగిందనమాట. ఆకుల్లో కనిపించడం లేదనమాట, మంచి క్వాలిటీలో ఉంది కాబట్టి ఇంకా కాప్ సెట్టింగ్ అవుతూ ఇలా ఏ చెట్టును గమనించుకున్నా ఇలా ఉండడం అయితే జరుగుతుంది అనమాట.
ఏ విలేజ్లో వాడుకున్నా ఆ విలేజ్లోన అనేక వాడిన వాటి కింద మన ఆయిల్స్ విధానంలో బెటర్గా ఉండేలాగా అయితే ఉండడం జరిగింది అనమాట మన ఆయిల్స్ విధానంలోన. మీకు దీంట్లో ఏమన్నా ఇంకా డౌట్లు ఏమన్నా అన్ని రకాలుగా బాగుందా ఏమన్నా మీకు మాకేం డౌట్ లేదన్న, అన్ని రకాలుగా పని చేసింది, బాగుంది. పక్కన ఊర్లో వాళ్ళు చూసి కేసుకున్న వాళ్ళు మీ ఏ వేరే మందులు తెచ్చి కొడతారు కానీ బయటికి రంగిట్లలోనా కానీ ఈ మాదిరి కంటే లేవన్నారు. నానంటే ఒకసారి కూడా తెచ్చి కొట్టలేదు, మొత్తం ఇవే మందులే వాడుతున్నాను. అదేనమాట. ఈ తక్కువ స్ప్రేయింగ్లోనే ఇలా వెల్దీగా దృఢంగా పెరుగుతూ ఇలా క్వాలిటీగా రావడం అయితే జరిగిందనమాట. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ముఖ్యంగా రైతు సోదరులు. ఓకే బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.